చెందిన దంపతులు గోదావరిలో దూకి తమ చిన్న పాపని 3 ఏళ్ల పాపని నైట్ టైం ఒక్కదాన్ని వదిలేసి వాళ్ళిద్దరూ గోదావరిలో దూకి బలవన్మరణానికి పాల్పడ్డారు అని మనం విన్నాం. అయితే ఇప్పుడు ఈ దంపతుల బలవన్మరణం కేసుకు సంబంధించి మరికొన్ని కీలక అప్డేట్స్ మనం చూస్తున్నాం. పాలకొల్లు వెళ్తున్నామని చెప్పి పక్కింటి వారికి చెప్పి ఆ దంపతులు వెళ్ళారంటూ తెలుస్తుంది. 500 రూపాయలు అప్పుగా కూడా తీసుకున్నారట ఆ వెళ్ళే టైంలో శిరీష అండ్ సాయి కలిసి. అయితే వాళ్ళిద్దరూ చనిపోయే ముందు బంధువులకి ఒక వాయిస్ మెసేజ్ పంపించారు. నాన్న జాగ్రత్త అంటూ తండ్రికి ఒక మెసేజ్ కూడా పెట్టాడట. తల్లిదండ్రులు ఈ ఘటనలోకి లాగొద్దు అంటూ ఆ వాయిస్ మెసేజ్లో సాయి విజ్ఞప్తి చేశాడు. బంగారు ఉంగరం తాకట్టు పెట్టమని ఓ వ్యక్తి సాయికి ఇచ్చినట్లుగా కూడా చెప్పాడట. ఉంగరం తాకట్టు పెట్టి డబ్బులను తన అవసరాలకు ఉపయోగించుకున్నాడట సాయి. ఉంగరం తిరిగి ఇవ్వాలంటూ సాయి మీద అతను బాగా ఒత్తిడి చేస్తున్నాడట. ఇంటికొచ్చి గొడవ చేస్తా ఉంటూ బెదిరించాడట. ఇక ఏం చేయాలో అర్థం కాక మేము చనిపోతున్నాం అంటూ ఆ ఆడియోలో చెప్పాడంటూ కూడా తెలుస్తుంది. అప్పటికే అప్పుల ఊబిలో కూరుకుపోయాడు సాయి. తన కుటుంబాన్ని ఎలా ఆ అప్పుల నుంచి బయటపడేయాలో తెలియని ఒక గందరగోళ పరిస్థితిలో ఉన్నాడట. కొన్నాళ్ల క్రితం వేల్పూర్లో రెడీమేడ్ షాప్ నిర్వహించాడు సాయి. ఆ వ్యాపారంలో తీవ్రంగా నష్టాలు రావడంతో భారీగా అప్పులు చేశాడట. అప్పుల వాళ్ళ వేధింపులతో అప్పటికే ఇంటిని కూడా అమ్మేశాడట. ఈ నేపథ్యంలో ఇక అప్పుల బాధ తట్టుకోలేక ఈ ఉంగరం ఇచ్చిన వ్యక్తి ఇంటికి వచ్చి గొడవ చేస్తానని చెప్పడంతో ఇక తాను వేరే గత్యంతరం లేక ఇలా బలవన్మరణానికి పాల్పడ్డాను అంటూ ఆ వాయిస్ నోట్లో రాశాడట, చెప్పాడట. మా చావుకు అమ్మా నాన్నలకు సంబంధం లేదు అంటూ చెప్పాడు. అప్పు తీర్చమని అమ్మా నాన్నలను అడిగాం, తమ దగ్గర డబ్బులు లేవని అమ్మా నాన్నలు చెప్పారు. ఇక ఈ వేధింపులు తట్టుకోలేక చించినాడ బ్రిడ్జ్ పై నుంచి మేము దూకేస్తున్నాం అంటూ కూడా చెప్పాడట. తమ 3 ఏళ్ల కుమారుడిని బైక్ పైన వదిలేసి ఆ ఇద్దరు దంపతులు గోదావరిలో దూకి బలవన్మరణానికి పాల్పడ్డారు. ఆ చిన్నారి ఏడుపులను గమనించి స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారట. గోదావరిలో దంపతుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేస్తున్నారు. కొడుకు కోడలు మృతితో ఇప్పుడు సాయి తల్లిదండ్రులు కన్నీటి పర్యంతం అవుతున్నారు. ఈ వయసులో మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయావు, మేము ఎలా బ్రతకాలి అంటూ గుండెలు బాదుకుంటూ ఆ తల్లిదండ్రులు ఏడుస్తున్నటువంటి ఆ తీరు చూస్తే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఈ అంశానికి సంబంధించి మణికుమార్ మనతో జాయిన్ అవుతున్నారు. లెట్స్ నో మోర్ డీటెయిల్స్. బట్ బిఫోర్ దట్ ఒక్కసారి సాయి ఆ కాల్ రికార్డింగ్లో ఏం చెప్పాడు అనే డీటెయిల్స్ నేను మీకు డైరెక్ట్గా వినిపిస్తాను. ప్లీజ్ టేక్ ఎ లుక్. పేరు దొడ్డ సాయి, మా ఆడిపేరు దొడ్డ శిరీష. మేము ఒకళ్ళ దగ్గర ఉంగరం తీసుకున్నాం. నేను తీసుకున్నాను అంటే మనిషి తాకట్టు పెట్టమని ఇచ్చాడు, నేను తీసుకున్నాను. అది అనుకున్న పరిస్థితి వల్ల ఆ మనిషి పెట్టమంటే పెట్టాను. నేను పెట్టిన తర్వాత అనుకున్న పరిస్థితి వల్ల అది లేదు ఉంగరం. లేకపోతే ఈ టైంలో మేము చూస్తున్నాం, ఇచ్చేద్దామని చూస్తున్నాం. నిమిషం పెట్టేసి నానా మాటలు మాట్లాడేసి ఏకంగా మా ఇంటి మీదకి వెళ్ళిపోయి నానా మాటలు మాట్లాడేసి ఇంటి మీద కంటే లోపలికి వెళ్ళి ప్రశాంతంగా అడిగారు. ఇంకోటి ఏంటంటే ఇంటి దగ్గరికి వెళ్ళి రచ్చ చేసేస్తాను అవి అన్నారు. దీనికి మా అమ్మ నాన్నకి ఏ సంబంధం లేదు. కాదు ఏంటంటే మేము మా అప్పులే తీర్చారు, ఇది కూడా తీర్చమని చెప్పాం, నా దగ్గర లేవు అని అన్నారు. అంతే తప్ప మా చావుకి కారణం కట్టానే మా అమ్మ నాన్న అయితే కాదు. ఈ అప్పు కూడా కారణం కాదు. మేము ఏదో వచ్చి బతుకుతాం అనుకున్నాం. కాకపోతే ఏంటంటే ఈ అప్పు గురించి టెన్షన్ ఎక్కువైపోయి ఉండలేకపోతున్నాం. అంతే తప్ప వేరే ఉద్దేశం ఏం కాదు. ఎవరిని ఇరికించాలి, ఎవరిని చేయాలనే ఉద్దేశం అయితే మాకు లేదు. నానా మాటలు మాట్లాడి పరిస్థితి బాగాలేదు. పరిస్థితి బాగున్నప్పుడు ఇంతలా మాట్లాడి చేసి నానా మాటలు మాట్లాడి అందుకే మేము డిసైడ్ చేసుకున్నాం. ఇటువంటి సంబంధం మా వాళ్ళకి మా నాన్నలకి అయితే ఎటువంటి సంబంధం లేదు. ఆ పడాల సాయికి కూడా సంబంధం కాదు, ఏదో మాట సాయం చేయమని అంత చేశాడు. పడాల సాయికి కూడా సంబంధం కాదు. ఇంకేంటంటే మాకు ధైర్యం చాలక ఏం చేయాలో తెలియక మేము నిర్ణయం తీసుకున్నాం. మాతో ఫలంగా మా పిల్లలు కూడా ముగ్గురం కలిసి చచ్చిపోతాం.
ఇంకెవరికి సంబంధం లేదు, పడాల సాయికి కూడా సంబంధం లేదు. ఏదో సాయం చేయమనడం చేసిన తప్ప ఏ ఉద్దేశం ఏం కాదు. ఇంకెటువంటి సంబంధం ఎవరికీ లేదు. ఏదో బతుకుదాం అనుకున్నాం తప్ప ఇంత దారుణంగా వచ్చేది, ఇంత దారుణ పరిస్థితి వస్తుందని కళ్ళ కూడా ఊహించలేదు. ఇంకెంతగా డిసైడ్. సో చూస్తున్నాం కదా సాయి మాట్లాడినటువంటి ఆ మాటలు, ఆ వాయిస్ రికార్డింగ్లో. ఇలా రింగ్ తీసుకున్నాం, ఆ విషయంలో కొన్ని అనుకోని పరిస్థితుల్లో అవి ఇవ్వడం తిరిగి కుదరలేదు. వాళ్ళేమో ఇంటికి వచ్చి గొడవ చేస్తూ అంటున్నారు. అప్పటికే అమ్మవాళ్ళు మా అప్పు తీర్చారు కొంత, ఇది కూడా తీర్చమని అడిగాం, వాళ్ళ దగ్గర శక్తి లేదు అని చెప్పారు. ఈ విషయానికి మా తల్లిదండ్రులకి ఏ సంబంధం లేదు, ఇక మేము ముగ్గురం బ్రతకం అని చెప్పి అందులో వాయిస్ మెసేజ్ పెట్టాడు. కానీ తీరా అక్కడికి వెళ్ళేసరికి ఆ తల్లిదండ్రుల మనసు మారిందేమో. తాము చేసిన తప్పులకి ఆ బిడ్డను కూడా ఇలా బలి తీసుకోవడం కరెక్ట్ కాదు అనుకున్నారేమో. బిడ్డను అక్కడే వదిలేసి స్కూటీ మీద నైట్ టైంలో అక్కడే వదిలేసి వాళ్ళిద్దరు మాత్రం ప్రాణాలు కోల్పోయారు. ఖచ్చితంగా ఇలా జరిగి ఉండాల్సింది కాదు, ఇలా చేసి ఉండాల్సింది కాదు. కానీ అందులో సాయి చెప్తున్నాడు, ఇక మాకు వేరే దారి దొరకలేదు, మా శక్తికి మించిన స్థాయిలో మాకు అప్పులు ఉన్నాయి, ఇంకే మాకు వేరే ఆప్షన్ కనిపించలేదు అని చెప్పడం మనకు కనపడుతుంది. మణికుమార్ మనతో జాయిన్ అవుతున్నారు, మా ప్రతినిధి మణికుమార్. ఈ ఇన్సిడెంట్కి సంబంధించి ఇక పూర్తి స్థాయిలో క్లారిటీ వచ్చినట్లేనా? అండ్ వాళ్ళిద్దరి మృతదేహాల కోసం గాలింపు కొనసాగుతోంది అంటున్నారు, అధికారులు ఏమంటున్నారు? జిల్లా తణుకు మండలం వేలుపూరు గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. ఇద్దరు దంపతులు నిన్న రాత్రి వశిష్ట బ్రిడ్జ్ చెంచునాడు బ్రిడ్జ్ వద్ద బైక్ ఆపి ఒక్కసారిగా గోదావరిలోకి దూకేశారు. అక్కడ ఆ సమయంలో ఆ బైక్ మీద ఒక చిన్నారి కూడా ఉన్నారు. ఆ పిల్లవాడు ఏడవటం చూసి అక్కడ ఉన్నటువంటి స్థానికులు అక్కడికి చేరుకున్నారు. ఎవరో గోదావరిలోకి దూకేసినట్టు అనిపించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అంటే అప్పుల ఊబులో కొరిగిపోయి అప్పుల వాళ్ళ బాధలు తట్టుకోలేక, వాళ్ళ వేధింపులు తట్టుకోలేక ఆ దంపతులిద్దరు కూడా ఆత్మహత్యలు చేసినట్లు కూడా మనకి సమాచారం ఉంటుంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే వేలుపూరికి చెందినటువంటి దొడ్డ వెంకట ధనసాయి కృష్ణ అలియాస్ డివిడి అంటారు అతని భార్య శిరీష ఇద్దరు కూడా ఆ వేలుపూరులో నివాసం ఉంటున్నారు. గత కొన్నేళ్ల క్రితం వాళ్ళిద్దరికి పెళ్ళైంది. వాళ్ళిద్దరు దంపతులకు ఒక బాబు కూడా ఉన్నాడు, 3 ఏళ్ల చిన్నారి కూడా ఉన్నారు. అయితే కొంతకాలం క్రితం వాళ్ళు హైదరాబాద్ లో ఒక రెడీమేడ్ వ్యాపారాన్ని నిర్వహించారు. అయితే అందులో పూర్తిగా నష్టాలు రావడంతో సొంతూరు వేల్పూరుకు వచ్చేశారు. వేల్పూరు వచ్చిన తర్వాత అక్కడే ఉండి అతను ఆ కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో అతనికి ఒక తెలిసిన వ్యక్తి రవి అనే వ్యక్తి ఒక ఉంగరాన్ని ఇచ్చారు. దాన్ని తాకట్టు పెట్టి డబ్బులు తీసుకురావాలని చెప్పి ఆ సాయిని కోరితే సాయి ఆ ఉంగరాన్ని తన సొంత ఖర్చుల కోసం వాడుకున్నట్టు కూడా అతను ఆ ఆడియోకి సంబంధించి ఈ ఆత్మహత్యను చేయడానికి ముందు ఒక ఆడియోని కూడా రిలీజ్ చేస్తారు. ఆ ఆడియోలో మొత్తం ఏం జరిగిందనే విషయాన్ని పూర్తిగా చెప్పుకొచ్చాడు సాయి. అయితే ఆ ఉంగరానికి సంబంధించి ఎవరైతే ఆ ఉంగరం తాకట్టు పెట్టి డబ్బులు తెమ్మని చెప్పారో వాళ్ళు వేధింపులు పెట్టసాగారు. అంటే ఈ డబ్బులు ఏం చేసావు, ఆ ఉంగరం ఏం చేసావు, మాకు తిరిగి ఇవ్వాలంటూ కూడా భార్యాభర్తలు ఇద్దరి మీద కూడా ఒత్తిడి తేవటం, వాళ్ళతో తరచూ గొడవ పడటం లాంటివి చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో కొన్ని రోజుల నుంచి కూడా ఈ ఒత్తిడి ఎక్కువ అవుతూ ఉంది. ఒకవైపు వ్యాపారం చేసి అక్కడ నష్టపోయారు, తర్వాత సొంతూరు వచ్చి ఇక్కడ బతుకుతున్న సమయంలో ఇప్పుడు ఇక్కడ ఈ ఉంగరానికి సంబంధించి వాళ్ళంతా కూడా వచ్చి ఇంటి మీదకి రావటం, వాళ్ళతో వాగ్వాదానికి దిగటం, ప్రతిసారి గొడవ రావటం, ఇదంతా కూడా వాళ్ళకి తట్టుకోలేకపోయి మానసిక వేదనకు వాళ్ళు గురయ్యారు. ఈ నేపథ్యంలో నిన్న రాత్రి అంటే కొన్ని రోజుల నుంచి కూడా వీళ్ళకి వేధింపులు కొనసాగుతున్నాయి. వాళ్ళు వేధిస్తున్న క్రమంలో వీళ్ళు కూడా కుటుంబ సభ్యుల తల్లిదండ్రులతో ఆ విషయాన్ని కూడా పూర్తిగా